అధికారం. ఈ పదం వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి. చరిత్రను మార్చేసిన ఒక కనిపించని శక్తి ఇది. అనుకోడానికి ఇదొక ఆటలాంటిది, కాని విచిత్రమేంటంటే దీనికి రూల్స్ ఉండవు, కేవలం శాసనాలు మాత్రమే ఉంటాయి. శతాబ్దాలుగా ఎంతోమంది శక్తిమంతులు ఈ సీక్రెట్ కోడ్ ఉపయోగించే ప్రపంచాన్ని శాసించారు. అయితే ఈ విశ్లేషణలో ఆ ఆటను నడిపించే మొదటి 5 కీలక సూత్రాలేంటో చూద్దాం. చూడండి, అధికార క్రీడలో సాధారణ నియమాలు ఉండవు, కేవలం శాసనాలు మాత్రమే ఉంటాయి. వాటిని గాని మనం బ్రేక్ చేశామా పడిపోవటం ఖాయం. అదే వాటిపై పట్టు సాధించామా ప్రపంచమే మనకు అనుకూలంగా మారుతుంది. ఇది కేవలం బ్రతకటం కోసం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లని ప్రభావితం చేసి మన దారిని మనమే నిర్మించుకోవడం కోసం. సరే, మొదటి సూత్రంతో మొదలుపెడదాం. ఇది వినటానికి కాస్త విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు మన టాలెంట్, మన గొప్పతనమే మన పతనానికి కారణం కావచ్చు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? కాని చరిత్రలో ఇది చాలాసార్లు రుజువైంది. ఒకసారి ఊహించుకోండి, 17వ శతాబ్దపు ఫ్రాన్స్. ఆ దేశ ఆర్థిక మంత్రి నికోలస్ ఫొకే తన రాజు లూయి 14ను ఇంప్రెస్ చేద్దామని ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అతని ప్యాలెస్, ఆ పార్టీలో అరేంజ్మెంట్స్, అతని టేస్ట్ అన్నీ రాజుకంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. ఫూకే ఉద్దేశం మంచిదే, రాజును గౌరవించటం. కాని రాజుకు మాత్రం అలా అనిపించలేదు. తన మంత్రి తననే డామినేట్ చేస్తున్నాడనే ఒక ఇన్సెక్యూరిటీ, ఒక రకమైన అసూయ మొదలయ్యాయి. మరి దాని ఫలితం ఏమైందో తెలుసా? ఆ ఒక్క రాత్రిపాటి ఫూకే జీవితాన్నే తలక్రిందులు చేసేసింది. రాజు దృష్టిలో అతను ఒక విధేయుడైన మంత్రిగా కాకుండా ఒక పోటీదారుగా కనిపించడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, కొద్ది వారాల్లోనే ఫూకేపై లేనిపోని ఆరోపణలు మోపి జీవిత ఖైదు విధించారు. చూశారా, మొదటి సూత్రాన్ని బ్రేక్ చేస్తే ఎంత ప్రమాదమో. అందుకే మొదటి సూత్రం చాలా క్లియర్గా చెప్తుంది, ఎప్పుడూ మీ మాస్టర్ని మించి ప్రకాశించవద్దు. దీని అర్థం మన టాలెంట్ని దాచుకోమని కాదు, కాని మన పై అధికారులకు ఎప్పుడూ తామే సుపీరియర్ అనే ఫీలింగ్ కలిగించాలి. మన వల్ల వాళ్ల పొజిషన్కి ఏదో ప్రమాదం రాబోతోందనే అనుమానం అస్సలు రాకూడదు. ఇప్పుడు మనం తర్వాతి విభాగానికి వెళదాం. ఇక్కడ ఒకేసారి 3 సూత్రాల గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ మూడింటినీ కలిపే ఒకే ఒక పవర్ఫుల్ విషయముంది. అదే వ్యూహాత్మక స్వీయ నియంత్రణ, అంటే సెల్ఫ్ కంట్రోల్. ఎందుకంటే పవర్ అంటే కేవలం ఏం చెయ్యాలో తెలియడమే కాదు, ఏం చెయ్యకూడదో, ఎక్కడ ఆపాలో తెలియడం కూడా. ఈ 3 సూత్రాలేంటంటే: 1. స్నేహితులకన్నా శత్రువుల్ని వాడుకోవడం. 2. మన అసలు ఉద్దేశాలను దాచిపెట్టడం. 3. అవసరమైన దానికన్నా తక్కువ మాట్లాడటం. ఈ 3 పనులటి చాలా నిగ్రహం కావాలి. రెండో సూత్రం ప్రకారం ఫ్రెండ్స్ చాలా ఈజీగా అసూయపడతారు, కాని ఒకప్పటి శత్రువు మనతో చేతులు కలిపితే తన లాయల్టీని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ కష్టపడతాడు. ఇక మూడో సూత్రం మన ఎత్తుగడలను దాచిపెట్టడం. నెపోలియన్, బిస్మార్క్ లాంటి వాళ్లు తప్పుడు లక్ష్యాలను చూపిస్తూ ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేసి విజయాలు సాధించారు. ఇక నాలుగోది మౌనం. తక్కువ మాట్లాడేవాళ్లని అంచనా వేయడం చాలా కష్టం. వాళ్ల మౌనమే వాళ్లకొక అధికారాన్నిస్తుంది. అదే మనం ఎక్కువ మాట్లాడితే మన బలహీనతలు ఈజీగా బయటపడిపోతాయి. అందుకే అంటారు కదా, శక్తిమంతులు శబ్దంతో కాదు నిశ్శబ్దంతో మాట్లాడతారు. మాటల కంటే మౌనంలో, చేసే పనుల్లోనే అసలైన పవర్, కంట్రోల్ దాగి ఉంటాయి. సరే, ఇక మనం 5వ చివరి సూత్రం దగ్గరికి వచ్చేశాం. ఇది మన అత్యంత విలువైన ఆస్తికి సంబంధించింది. ఇది పవర్కి ఫౌండేషన్ లాంటిది. ఒకవేళ దీన్ని కాపాడుకోలేకపోతే మిగతావన్నీ కూలిపోతాయి. అదే మన కీర్తి, అంటే మన రెప్యుటేషన్. దీన్ని కేవలం ఒక మంచి పేరనుకుంటే పొరపాటే. అధికార ప్రపంచంలో ఇదొక కరెన్సీ లాంటిది. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని రెప్యుటేషన్ ఒకసారి పోతే దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. దీనికి చరిత్రలో 2 పర్ఫెక్ట్ ఉదాహరణలు ఉన్నాయి. ఒకవైపు జూలియస్ సీజర్. అతను తన ప్రతిభ, దయ అనే రెప్యుటేషన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం నిర్మించుకున్నాడు. ఆ కీర్తే అతన్ని ఎవరూ ఆపలేని శక్తిగా మార్చింది. మరోవైపు మార్క్ యాంటోనీ. అతను కూడా శక్తిమంతుడే, కాని క్లియోపాత్ర చేతిలో కీలుబొమ్మగా మారాడనే ఒక్క రూమర్ చాలు అతని పవర్, అతని కెరియర్, చివరికి అతని ప్రాణం కూడా పోయింది. అందుకే 5వ సూత్రం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తుంది, ప్రతిష్టపైనే అన్నీ ఆధారపడి ఉంటాయి, దానిని ప్రాణప్రదంగా కాపాడుకోవాలి. మన రెప్యుటేషన్ ఒక కోట లాంటిది, దాన్ని ఏ చిన్న దాడి నుండైనా మనం రక్షించుకోవాలి.
సరే, ఈ 5 సూత్రాల విశ్లేషణ ముగింపుకు వస్తున్నాం. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, అధికారం అనేది మంచిది కాదు, చెడ్డది కాదు. అదొక కత్తిలాంటిది. ఒక న్యూట్రల్ టూల్, ఒక నైపుణ్యం అంతే. మొత్తం మీద మనం నేర్చుకున్నదేంటంటే, మన పైవాళ్లని ఎప్పుడూ సుపీరియర్గా కనిపించేలా చేయడం, స్నేహం కంటే నైపుణ్యానికి విలువ ఇవ్వడం, మౌనంతో మన చుట్టూ ఉన్న కథనాన్ని కంట్రోల్ చేయడం, సరైన టైం వచ్చే వరకు మన ప్లాన్స్ని రివీల్ చేయకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా మన పేరును, మన రెప్యుటేషన్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవడం. సో గుర్తుంచుకోండి, అధికారమనేది అదృష్టం వల్లనో పుట్టుకతో వచ్చిన టాలెంట్ వల్లనో వచ్చేది కాదు. అది నిశ్శబ్దం, వ్యూహం మరియు స్వీయ నియంత్రణ అనే సాధనాలతో సాధించగలిగే ఒక నైపుణ్యం. దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు, దానిపై పట్టు సాధించవచ్చు. అధికారం ఒక సాధనం మాత్రమే అయితే, మరి ఈ సాధనం మన చుట్టూ, మన జీవితాల్లో ప్రతిరోజూ ఎలా ఉపయోగించబడుతుంది? ఒక్కసారి ఆలోచించండి.